హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత అనుకూలంగా ఫలితాలనేవి గోచరిస్తున్నవి. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనం కలుగుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారు ఉన్నత విద్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి లభిస్తాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో వర్క్ చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి కళాకారులకు మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్యులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు పరిచయాలనేవి విస్తృతంగా ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరి తోడ్పాటు లేకుండానే స్వయం కృషితో పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మొత్తంగా ఆసక్తికరమైన సంఘటనలతో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఇక బంధువర్గం మీపై ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అలాగే స్వయంగా మీరే కొంత స్థిరాస్తిని కొనుగోలు చేసే వీలైతే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే ధార్మికవేత్తలతో పరిచయమే వారి సూచనలను స్వీకరిస్తారు. మీ విజయాలతో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. రావాల్సిన సొమ్ము చేతికి సకాలంలో అందుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇక ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగిపోయి ముందడుగు వేస్తారు. విజయాలను సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో తమ సత్తాను చాటుకుంటారు. అలాగే ఎటువంటి బాధ్యతనైనా చాకచక్యంగా నెరవేరుస్తారు ఈరోజు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ముఖ్యమైన సమాచారం అంది కష్టాలు తీరుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.